విక్టరీ వెంకటేష్ ఈయన బ్యాక్‌గ్రౌండ్ నుంచి టాలీవుడ్‌కి హీరోగా పరిచయం అయిన సొంతంగా స్టార్డమ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో ఎక్కువగా సక్సెస్ రేట్ ఉన్న హీరోలలో ఈయన ఒకరు. 'వెంకీ' సినిమాలు ఆడియన్స్‌కు డబుల్ ఎనర్జీని ఇవ్వడంతో విక్టరీగా ట్యాగ్ వేశారు. అటు క్లాస్‌లో, ఇటు మాస్‌లో ఈయన సినిమాలు ఈజీగా హౌస్‌ఫుల్‌గా రన్ అవుతాయి. అలాంటిది ఇప్పటి వరకు సంక్రాంతికి ఈయన సినిమాలు 16 రిలీజ్ అయ్యాయి. అందులో 85% సక్సెస్ రేట్ ఉండడం విశేషం. అలాగే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేశాయి ఈయన సినిమాలు. వెంకటేష్ సినీ కెరీర్‌లో 'పొంగల్' బరిలో రిలీజ్ అయిన సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి ఆ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకోసం మై కార్డ్స్, ఎండ్ కార్డ్స్‌లో వీడియోస్ లింక్స్ ఇచ్చాం చూడండి. నెంబర్ 1 రక్తతిలకం. ఈ మూవీ 1988లో పొంగల్ బరిలో జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. అప్పటి టాప్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వం వహించారు. ఇదొక రీమేక్ మూవీ. అమల, శారద ముఖ్య పాత్రలో నటించారు. వెంకటేష్ యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు ఆడియన్స్. మామూలు అంచనాలతో తెరకెక్కి సూపర్ హిట్‌గా నిలిచింది. నెంబర్ 2 ప్రేమ. విక్టరీ వెంకటేష్, రేవతి మెయిన్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. వెంకటేష్ నటించిన బెస్ట్ లవ్ స్టోరీ మూవీస్‌లలో ఇదొకటి. ఎమోషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. 1989 జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్‌కు యూత్‌లో మరింత ఫాలోయింగ్‌ని పెంచిన చిత్రం ఇది. ఇళయరాజా అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. నెంబర్ 3 చంటి. ఇదొక రీమేక్ మూవీ. 1992 జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. రవిరాజ పినిశెట్టి వెంకటేష్‌ను స్క్రీన్‌పై చూపిన తీరు అమోఘం. వెంకీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. రిలీజ్ అయిన అన్ని ఏరియాస్‌లో టెర్రిఫిక్ గ్రాస్ రాబట్టింది. టాలీవుడ్‌లో 9 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన తొలి చిత్రం ఈ 'చంటి'. వెంకటేష్, మీనా మధ్య వచ్చే సీన్స్ మరో వండర్. 40 డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజుల పండుగ జరుపుకుంది ఈ 'చంటి'. నెంబర్ 4 పోకిరి రాజా. కె. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. రోజా, శుభశ్రీ హీరోయిన్స్‌గా నటించారు. 1995 సంక్రాంతికి జనవరి 12వ తేదీన హెవీ పోటీ మధ్య రిలీజ్ అయింది. స్టోరీలో అంత డెప్త్ అయితే కనిపించలేదు. ఫైనల్‌గా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది. నెంబర్ 5 ధర్మచక్రం. వెంకటేష్ న్యూ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించిన చిత్రం ఇది. 1996 జనవరి 13వ తేదీన సంక్రాంతికి భారీ అంచనాల మధ్య అయితే రిలీజ్ అయింది. హీరోయిన్ ప్రేమ టాలీవుడ్‌కి పరిచయమైంది ఈ మూవీతోనే. తండ్రి చేసే మోసాలకు, దౌర్జన్యాలకు ఎదురు తిరిగే కొడుకుగా వెంకటేష్ నటించారు. లవ్ సీన్సు, కామెడీ, ఎమోషన్, సాంగ్సు ఇలా ప్రతి సీన్ విజువల్ ఎఫెక్ట్, క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. డైరెక్టర్ సురేష్ కృష్ణ వెంకటేష్‌ని చాలా కొత్తగా చూపించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ అయింది మూవీ. నెంబర్ 6 చిన్నబ్బాయి. డైరెక్టర్ విశ్వనాథ్ తన స్టైల్‌లో తెరకెక్కించారు మూవీని. 1997 జనవరి 10వ తేదీన సంక్రాంతికి హెవీ పోటీ మధ్య రిలీజ్ అయింది. వెంకటేష్‌తో పాటు రమ్యకృష్ణ, రవలి ముఖ్య పాత్రలో నటించారు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా రిలీజ్ చేశారు మూవీని. ఈ చిన్న అబ్బాయిలోని స్టోరీ ఆడియన్స్‌కు నచ్చకపోవడంతో ఫ్లాప్ అయింది. ఈ మూవీకి పోటీగా వచ్చిన పెద్దన్నయ్య, హిట్లర్ సినిమాలైతే సక్సెస్ సాధించాయి. నెంబర్ 7 కలిసుందాం రా. వెంకటేష్ కెరీర్‌లో నాన్ ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పింది ఈ కలిసుందాం రా. 2000 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయింది. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా వచ్చి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. రొటీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి హిట్ అయింది. 100 రోజులు, 175 రోజుల కేంద్రాల్లో అయితే ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. నెంబర్ 8 దేవిపుత్రుడు. వెంకటేష్ నటించిన మోస్ట్ విజువల్ మూవీ ఇది. ద్వారకా యుగంలో నీట మునిగిన ద్వారకాను బేస్ చేసుకొని తెరకెక్కించాడు దర్శకుడు కోడి రామకృష్ణ. ఫాంటసీ డ్రామాగా ఆడియన్స్‌ను పలకరించింది. 2001 జనవరి 15వ తేదీన సంక్రాంతికి రిలీజ్ అయింది. కమర్షియల్‌గా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయితే కాలేదు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన చిత్రం అయితే కాదు ఈ 'దేవిపుత్రుడు'. ఇంకో టైంలో రిలీజ్ అయ్యుంటే రిజల్ట్ అయితే ఇంకోలా ఉండేది. నెంబర్ 9 లక్ష్మి. వెంకటేష్ నటించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఈ 'లక్ష్మి'. 2006 సంక్రాంతికి జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. డైరెక్టర్ వివి వినాయక్ వెంకటేష్‌ను తన స్టైల్‌లో చూపించారు. హీరో ఎంట్రీ, కామెడీ, ఇంటర్వెల్‌లు, సాంగ్సు, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఫైటు, సెంటిమెంట్ ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్ అయింది. వేణుమాధవ్ కామెడీకి గాను ఓ నంది అవార్డ్ వరించింది. నెంబర్ 10 నమో వెంకటేశ.
2010 జనవరి 14వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది 'నమో వెంకటేశ'. శ్రీను వెట్ల తన బెంచ్ మార్క్ కామెడీ ఏంటో చూపించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి హిట్ అయింది మూవీ. బ్రహ్మానందం, వెంకటేష్ మధ్య వచ్చే కామెడీ మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. చూస్తున్నంత సేపు మూవీ ఎక్కడ బోర్ కొట్టదు. పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్‌గా నిలిచింది 'నమో వెంకటేశ'. నెంబర్ 11 బాడీగార్డ్. వెంకటేష్, త్రిష మెయిన్ రోల్‌లో నటించిన చిత్రం ఈ 'బాడీగార్డ్'. 2012 సంక్రాంతికి జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. కామెడీ, సాంగ్స్, ఎమోషన్ సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. ఫ్యామిలీ మూవీ కావడంతో డీసెంట్ హిట్‌గా నిలిచింది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ కారణంగా బ్లాక్ బస్టర్‌ను మిస్ చేసుకుంది 'బాడీగార్డ్'. నెంబర్ 12 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. నెంబర్ 12 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇది ఒక మల్టీ స్టారర్. వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించడం విశేషం. 2013 సంక్రాంతికి జనవరి 13వ తేదీన రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్‌తోనే హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. పక్కా సంక్రాంతి మూవీ ఇది. టాప్ కాస్ట్యూమ్‌తో తెరకెక్కి ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మల్టీ స్టారర్ సినిమాలకు మళ్ళీ తెరలేపాడు. మన ఇంట్లో జరిగే సహజ పరిస్థితులనే కళ్ళకు కట్టినట్టు చూపించారు. నెంబర్ 13 గోపాల గోపాల. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన చిత్రం ఇది. 'ఓ మై గాడ్' మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది ఈ 'గోపాల గోపాల'. తెలుగు నేటివిటీకి కొంత స్క్రిప్ట్ చేంజ్ చేసి తెరకెక్కించాడు దర్శకుడు డాలీ. 2015 సంక్రాంతికి జనవరి 10వ తేదీన రిలీజ్ అయింది. భగవంతుడే మనిషి రూపంలో వచ్చి దేవుడంటే నచ్చని వ్యక్తికి దిశానిర్దేశం ఎలా చేశాడు అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు మూవీని. పవన్ కళ్యాణ్, వెంకటేష్, శ్రియ యాక్టింగ్ చాలా ట్రెడిషనల్‌గా అనిపిస్తుంది. బాక్సాఫీస్ దగ్గర జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది 'గోపాల గోపాల'. నెంబర్ 14 ఎఫ్2. ఇదొక బెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్ని నవరసాలతో రూపొందించారు. బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్‌తోనే కడుపులు చెక్కలు చేసింది మూవీ. 2019 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. వెంకటేష్‌కు తొలి 100 కోట్ల మూవీ ఇది. అంతకంత లాభాలను అందించింది. అలాగే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 15 సైంధవ్. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఆడియన్స్ ముందుకొచ్చింది. వెంకటేష్ లుక్సు, టీజర్, ట్రైలర్‌తోనే అంచనాలను పెంచుకుంది. హెవీ పోటీ మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశాడు దర్శకుడు శైలేష్ కొలను. వెంకటేష్‌తో పాటు చాలామంది టాప్ యాక్టర్స్ అయితే నటించారు. కథలో డెప్త్ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. వెంకటేష్ నటించిన 75వ చిత్రం ఇది. నెంబర్ 16 సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది మూవీ. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. వెంకటేష్‌తో పాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య ప్రధాన పాత్రలను అయితే నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేటు అంచనాలనైతే పెంచింది. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ మూవీ పైన ఆడియన్స్‌కు మంచి ఒపీనియన్ అయితే ఉంది. ఈ 16 సినిమాలలో సక్సెస్‌లే ఎక్కువగా ఉన్నాయి. వెంకటేష్ సినిమాలు సంక్రాంతికే కాదు, ఏ టైంలో రిలీజ్ అయినా చూడడానికి ఇష్టపడతారు ఆడియన్స్. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.